ఓకే. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. చాలా లేట్‌గా రివ్యూ వస్తుందని కూడా తెలుసు. కానీ నాకు ఈ సినిమా గురించి మాట్లాడాలని ఉంది. ఎందుకంటే నాకు ఈ సినిమా పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. ఓకే. 'తేరే ఇష్క్ మే' యాక్టెడ్ లైక్ ధనుష్ అన్న, కృతి సనన్ గారు, ప్రకాష్ రాజ్ గారు, మిగతా హిందీ యాక్టర్స్ వాళ్ళెవరో నాకు తెలియదు. నాకు వీళ్ళు ముగ్గురే తెలుసు. ఏఆర్ రెహమాన్ బీజీఎం కానీ, ఆ సాంగ్స్ కానీ లేపాయి ఈ సినిమాని లిటరల్లీ. హీరో ధనుష్ అన్న క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. దానికి తోడు ఆపోజిట్గా కృతి సనన్ గారి క్యారెక్టరైజేషన్ కూడా అంతే లెవెల్లో ఉంటుంది. ఒక యాంగర్ లవ్ స్టోరీ ఇది. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ చూసినాక ఓకే బాగానే ఉంది, ఎందుకు ఎంత స్లోగా వెళ్తుంది అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ మేడ్ మీ బ్యూటిఫుల్ ఎక్సైటింగ్ రైడ్ అనమాట. ఇంకా అది ఇంకా ఎలా చెప్పాలంటే ఒక టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి వీళ్ళిద్దరు కలుస్తున్నారా, లేకపోతే ఈ బాధ ఏంటి, హీరోయిన్ బాధ ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి, ఈ శివుడి రిఫరెన్స్ ఏంటి, శివుడు, ఈశా, కాశీ ఏదేదో చాలా ఉన్నాయి, ఏంటి వీళ్ళ రిఫరెన్స్ అని నాకు సెకండ్ హాఫ్ అంతా ఒక వెళ్ళిపోయి నా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఇంకా నా ఏఆర్ రెహమాన్ వెనకాల నుంచి తేరే ఇష్క్ మే ఎలా కానిచ్చేస్తుండే సినిమా అంతా. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఇంక సినిమా అంతా. బట్ ధనుష్ అన్న యాక్టింగ్ అయితే తోప్. ఈ మనిషికి ఒక ఆస్కర్ పడేయండి కుదిరితే, ఈ మనిషి మొహాన్ ఒక ఆస్కర్ పడేయండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ మనిషి 4 సినిమాలు చేశాడు. ఫిబ్రవరిలో ఏమో డైరెక్టరు, రైటరు, సింగరు, కొరియోగ్రాఫర్ చేశాడు నెలవకు 80 కోపము. తర్వాత జూన్లో ఏమో కుబేరా తోప్ యాక్టింగ్ మళ్ళీ ఏదో పాట రాసాడు కుర్రోడు, పాడాడు. మళ్ళీ మొన్నేమో పండక్కి ఇడ్లీ కడాయితో వచ్చాడు. డైరెక్టరు, పోయెట్, సింగరు, రైటరు, అది చాలా బాగుంటుంది. ఇప్పుడేమో తేరే ఇష్క్ మేకి యాక్ట్ చేసాడు. బాబోయ్, ఈ మనిషికి ఉన్న ఓపికకి నిజంగా ఆస్కర్ కూడా సరిపోదు. అందుకే నాకు ధనుష్ అన్న అంటే ఇష్టం. ధనుష్ అన్న కోసమే ఈ సినిమా చూసేయండి వెళ్ళి. నాకు పర్సనల్లీ ఆ క్లైమాక్స్ అయితే నాకు చాలా హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్. ఇట్ ఈజ్ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్. బాగా తుక్కుపోద్ది నీకు, నీ గుండెల్లో ఆ డైలాగ్స్కి, ఆ ఎమోషన్కి లోపల అలా తుక్కుపోద్ది ఆ ఏఆర్ రెహమాన్ బీజిఎంకి. ఖచ్చితంగా కుదిరితే వెళ్ళి తేరే ఇష్క్ మే సినిమా చూసేయండి ప్లీజ్. వెళ్ళి చూసేయండి. విట్నెస్ దట్ మ్యాడ్ యాంగర్ లవ్ స్టోరీ ఇన్ థియేటర్స్.